అస్సలాము అలైకుం. దైవ శాంతి అందరిపై కూడా కురియుగాక. మనము ఖురాన్ యొక్క సందేశాన్ని ప్రతిరోజు ఉంటున్నాము. మీతో 2 నిమిషాల కార్యక్రమం, 2-3 నిమిషాలు మీ జీవితంలో, మీ రోజులో, మీ 24 గంటల్లో నాకు కేటాయిస్తున్నారు. నేను మీకు దైవ వచనాలను తెలియపరుస్తున్నాను. ఇహపరలోకాల్లో సాఫల్యం ఏమిటో, ఏ పద్ధతి అనుసరిస్తే ఇహపరలోకాల్లో సాఫల్యం కలుగుతుంది అని దైవం తెలియపరిచాడు తన గ్రంథంలో. అది నేను తెలియపరుస్తున్నాను. మహాశులారా, సృష్టి ప్రభు ఈ విధంగా చెప్తున్నాడు. 55వ అధ్యాయం నుండి 46 నుండి 59 చిన్న వాక్యాల్లో ఏం చెప్తున్నాడు అంటే, తన ప్రభు సన్నిధిలో హాజరు కావలసి ఉంటుందని భయం కలిగినటువంటి ప్రతి వ్యక్తికి కూడా 2 తోటలు లభిస్తాయి. అంటే స్వర్గంలో, మనోభిరామమైనటువంటి ఆ స్వర్గంలో 2 తోటలు. ఏమండి, ఎలాంటి తోటలు, ఏంటి, అది మన ఊహకు కూడా అందనటువంటిది. ఫలతఅలము నఫ్సు మా ఉఖ్ఫియ లహిం మిన్ ఖుర్రతి అయునిన్ జజాఅం బిమా కాను యఅమలున్ అంటాడు. మీరు చేసినటువంటి కర్మలకు ఎలాంటి ప్రతిఫలాన్ని నేను దాచిపెట్టానో, మీ కన్నులకు చలువ కలిగించి ప్రతిఫలం ఎలాంటిది నేను దాచిపెట్టానో వాటికి సంబంధించి ఏ కన్ను కూడా ఎరగదు, ఏ మనసు ఆలోచించలేదంటాడు. కాబట్టి స్వర్గం ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి ఆ దైవము దాన్ని జ్ఞాపకం చేస్తూ, ఎవరైతే తన ప్రభు సన్నిధిలో హాజరు కావాల్సి ఉంటుందని భయం కలిగి అతను ఆ మనోభిరామమైనటువంటి స్వర్గానికి అర్హత ఎందుకు సాధించాడు? అతను ఒక పని చేశాడు, ఒక భయాన్ని కలిగి ఉన్నాడు. అదేంటంటే, దైవం ముందు నిలబడి నేను సమాధానం చెప్పుకోవాలి, చేసినటువంటి ప్రతి పనికి సంజాయిషి ఇచ్చుకోవాలి అన్న భయాన్ని కలిగి ఉండి జీవితంలో ఆయన చెయ్యమన్నటువంటి ప్రతి పని చేయడం, వద్దు అని హెచ్చరిక చేసినటువంటి పని నుండి దూరంగా ఉండడం, ఈ పనులు అతను చేశాడు. మహాశిలారా, ఎందుకు చేశాడు? దైవం పట్ల భయాన్ని కలిగి ఉన్నాడు. మనలో దైవ భీతి, పాప భీతి నామమాత్రంగా ఉంటుంది. భయం అంటే భయం అనే ఉంటుంది. కానీ నిజమైన భయస్థుడు, నిజమైన భీతి గలవాడు ఏం చేస్తాడు? దైవానికి ఆగ్రహం కలిగించే పనులకు దూరంగా ఉంటాడు. దైవాని యొక్క అనుగ్రహం కలిగించే పనులు ఏ విధంగా ఉన్నాయో అవి చేయడానికి ప్రయత్నం చేస్తాడు కదా. ఇది వాస్తవమైనటువంటి దైవభీతికి తార్కాణం అనేది. ఏదో మనసులో భయం అంటే అది కాదు వాస్తవ భయం. భయం ఉన్నవాడు ఏం చేయాలి? దైవం ఏదైతే చెప్పాడో అది చేయాలి, వద్దు అన్న విషయాన్ని మానేయాలి. అదే చెప్తున్నాడు. తన ప్రభు సన్నిధిలో హాజరు కావాల్సి ఉంటుందని భయం కలిగిన వ్యక్తికి అప్పుడు 2 స్వర్గాలు, స్వర్గంలో 2 తోటలు. మరి మీ ప్రభు యొక్క ఏ బహుమానాలను తిరస్కరిస్తారు? అక్కడ దైవం ఇచ్చే బహుమానాలు ఎన్నున్నాయో మీకు ఏం తెలుసు? కాబట్టి మహాశిలారా, మనము దైవం పట్ల అనునిత్యం కూడా భయాన్ని కలిగి ఉండాలి. ఆయన ఆజ్ఞ జీవితం గడపాలి. అప్పుడు మాత్రమే సాఫల్యం. సర్వేజన సుఖవంతు.